131 ట్రైన్ స్పీడ్. కబుర్లు చెప్తాకుండా అంతా బాగా వేసారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో చూశారు కదా, ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్. సో టర్మినల్ 2 నుంచి అయితే మేము ఎంటర్ అయ్యాం. అండ్ ఒకప్పుడు చాలా చిన్నగా పాతగా ఉండే టర్మినల్ని బాగా రెనోవేట్ చేసి చాలా బాగా చేశారు. చాలా బాగుంది. అండ్ చాలా ఆర్ట్ క్రాఫ్ట్ కూడా చాలా బాగా పెట్టేశారు. అండ్ గుంటూరు రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటంటే వీ హ్యావ్ లైక్ టర్మినల్ ఉంటుంది. కింద అండర్ గ్రౌండ్ నుంచి మనకి లైక్ ప్లాట్ఫామ్కి ఎగ్జిట్ ఎంట్రీ అవుతానికి అయితే ఉంటుంది. సో మేమైతే ప్లాట్ఫామ్ 4కి వెళ్ళిపోయాం. అండ్ రీసెంట్గా మేము గుంటూరు వెళ్ళింది హోసనా మినిస్ట్రీస్ వాళ్ళ ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవడానికి. సో ఒక 4 days ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత వీఆర్ హెడింగ్ బ్యాక్ టు వరంగల్. సో హైదరాబాద్ కాకుండా వరంగల్ కొంచెం పని ఉంది. సో అక్కడ స్టాప్ ఎంచుకున్నాం. అండ్ స్టేషన్ వెళ్ళగానే మొత్తం ఎవరైతే హోసనా మినిస్ట్రీస్కి వచ్చారో హైదరాబాద్ నుంచి కానీ అటు తెలంగాణ నుంచి వేరే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ స్టేషన్తో నిండిపోయింది. అసలు ఫస్ట్ టైం నేను చూస్తున్నా లైక్ ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఇంతమంది ఉండటం అనేది. సో మ్యాక్సిమం సీట్లు దొరకవు అనుకున్నాం, ఎందుకంటే ఆ పబ్లిక్ ప్యాసెస్ అంతా క్రౌడ్ ఉండేసరికి. సో చాలా మంది అయితే ట్రైన్ రన్నింగ్లో ఎక్కేశారు. సో బై గాడ్ గ్రేస్ నేను కూడా ఎక్కేసాం. అండ్ చూడొచ్చు, ఇదే జనరల్ సెక్షన్. అండ్ పబ్లిక్ అయితే ఎంత క్రేజీ అంటే ట్రైన్ ఆగిన 5 minutesకే ఫిల్అప్ అయిన ట్రైన్ అంతా, చాలా క్రౌడ్ ఉంది కాబట్టి. అండ్ మీరు ఎంతమంది గుంటూరు నుంచి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేశారు? సో ఈ ట్రైన్ మనకి గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది వయా వరంగల్ కాజీపేట మీదుగా. అండ్ విజయవాడ కూడా నెక్స్ట్ స్టాప్ అదే. సో చూస్తూ ఉండండి. సో చూడొచ్చు, చాలామంది అయితే లంచ్ టైం అరౌండ్ 2:30 PM అయితే మనకి గుంటూరు స్టేషన్ రీచ్ అయిపోయింది. అండ్ కొన్ని చూస్తే కంపార్ట్మెంట్ చాలా రష్ ఉండేసరికి యూఆర్ సెర్చింగ్ ఫర్ బెటర్ కంపార్ట్మెంట్. రిజర్వేషన్ ఏం చేసుకోలేదు కాబట్టి సో జనరల్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో మనం కనుక వెతుక్కుని కొంచెం ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్తే చూడొచ్చు, ఇలా కొంచెం స్పేషియస్గా ఫ్రీగా ఉన్నాయి మన కంపార్ట్మెంట్ బాగుంటాయి. అండ్ ఇది చాలా ఆల్రెడీ కూర్చుంది. సో అండ్ ప్రతి స్టేషన్ కాకుండా గుంటూరు స్టేషన్ రాగానే ట్రైన్ మాత్రం లైక్ క్లీనింగ్ అండ్ సెక్షన్ బాగుంటుంది. లైక్ క్లీన్ చేస్తారు ఏవైతే మనం చెత్తేస్తాం అంతా. అండ్ ఇంకా వాష్రూమ్ సెక్షన్ చెప్పాలంటే కొన్ని కంపార్ట్మెంట్ బట్టి వాష్రూమ్స్ కొన్ని నీట్గా ఉంటాయి, కొన్ని స్మెల్ ఉంటాయి, బట్ అడ్జస్ట్ అవ్వచ్చు. సో ఒక పాయింట్ గుర్తుంచుకోండి, మ్యాక్సిమం ఇంటర్సిటీకి ఎక్కువ జనరల్ సెక్షన్స్ ఉంటాయి, చాలా తక్కువ రిజర్వేషన్ స్లీపర్ క్లాస్ ఏమి ఉండవు. అండ్ ఏసీ కోచెస్ ఉంటాయి, అంటే సీటింగ్ ఏసీ. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 12705 ఆర్ 12706. ఈ ట్రైన్ చెప్తున్నా కదా, గుంటూరులో స్టార్ట్ అయ్యి వయా మంగళగిరి, విజయవాడ మీదుగా లైక్ ఖమ్మం, మహబూబాద్, వరంగల్, కాజీపేట్ మీదుగా సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో ఈ ట్రైన్ మనకి చెర్లపల్లి స్టాప్ కూడా ఇచ్చారు. సో చెర్లపల్లి స్టాప్లో కూడా ఉంది ఈ ట్రైన్ ఆగుతుంది. సో ఇంకా జర్నీ చాలా ఉంది. సో మొత్తానికి అయితే మీరు చూడొచ్చు, మ్యాక్సిమం ట్రైన్ ఎక్కడైతే మనకి ఆపిన చూడడం ఒక్కొక్క చోట్ల జనరల్ ఉండవు. సో యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అని, లేకుంటే జనరల్ మెన్షన్ చేస్తారు. సో అలాంటి కంపార్ట్మెంట్ చూసి మనం ఎక్కేసి కూర్చోవచ్చు. సో రిజర్వేషన్కి అయితే D1, D2 అనే నెంబరింగ్ ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోండి. చాలామంది ఈ ట్రైన్ ఎక్కిన వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. అదేవిధంగా ట్రైన్లో మనకి ఓవర్ వాటర్ ఉంటుంది. సో RO వాటర్. సో డ్రింకింగ్ వాటర్ బాటిల్ వచ్చేసి ఒకటి మన ఓన్ బాటిల్ 5 rupees, ఒక వాళ్ళ విత్ బాటిల్ అంటే 10 rupees ఉంటుంది. అండ్ సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్ క్యారీ చేయడం బెటర్. సో మేమైతే వాటర్ తీసుకున్నాం, కూల్ చిల్డ్ వాటర్. సో బై 3-5 కల్లా మేము కూర్చున్నాం, బట్ ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు. అప్పటికి చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు, ప్యాసింజర్స్ ఎవరైతే ఎక్కుతున్నారు.
సో కరెక్ట్గా 3:30కి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. సో గుంటూరు రైల్వే స్టేషన్లో 3:30కి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో 1 అవర్ ట్రైన్ 2:30కి వచ్చిన ట్రైన్ 3:30కి అయితే స్టార్ట్ అయ్యి బయలుదేరింది. సో చాలామంది నిద్రపోతూనే ఉన్నారు. సో మా జర్నీ ఎలా ఉంటుందో చూడండి. అండ్ ట్రైన్ అయితే మ్యాక్సిమం చాలా స్పీడ్గా వెళ్తుంది. కొన్ని చోట్ల కొన్ని స్టాప్స్ ఉంటాయి, హాల్టింగ్ ఉంటాయి, ఒకరు క్రాసింగ్ ఉంటే కొన్ని చోట్ల ఆపుతారు. సో బాగా గుంటూరు చెప్పి వేరే మూవింగ్. సో మనం అయితే వైట్ షర్ట్ వేసుకుని ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయ్యి సండే రోజు రిటర్న్ కాబట్టి సో జస్ట్ అలా ఫర్ ఎ చేంజ్ వైట్ డ్రెస్ మురికొస్తుందని చేంజ్ చేసేసాం. సో మ్యాక్సిమం ట్రావెల్ చేసేటప్పుడు వైట్ షర్ట్ కాకుండా వైట్ టీ షర్ట్ కానీ వైట్ షర్ట్ కాకుండా ప్రయాణిస్తే బెటర్. సో హాఫ్ అన్ అవర్ హ్యావ్ రీచ్ టు విజయవాడ. సో చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్. గుంటూరు జంక్షన్ తర్వాత మేజర్ స్టాప్ వచ్చేసి విజయవాడ జంక్షన్. సో ఇక్కడైతే పబ్లిక్ చాలామంది ఉంటారు అండ్ ఇక్కడ కూడా ఫుల్ ప్యాక్ అయిపోతుంది. చూడొచ్చు ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ ట్రైన్ కోసం. సో ఎందుకంటే విజయవాడ నుంచి సికింద్రాబాద్కి రీచ్ అయ్యే వన్ ఆఫ్ ది ట్రైన్ మార్నింగ్ టైమ్స్లో లైక్ ఈవినింగ్ టైమ్స్లో ఈ ట్రైన్ డే టైంలో ఈ ట్రైన్ కాబట్టి చాలామంది హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఈ ట్రైన్కి ఎక్కేస్తారు. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఎంప్లాయీస్, జాబ్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ట్రైన్కి ట్రావెల్ చేస్తారు. సో ట్రైన్ ఇక్కడ ఒక 10 minutes బాగానే ఆగుతుంది. సో ఈ గ్యాప్లో ఒకవేళ మీరు విజయవాడలో ఏమైనా లంచ్ లైక్ చేయాలనుకుని లేకుండా కొనాలనుకున్నామని కొనుక్కోవచ్చు. బట్ ఒక మైనస్ డ్రాబ్యాక్ ఏంటిదంటే విజయవాడలో ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వస్తుంది. సో అక్కడైతే కొనడానికి ఏముండదు ఎక్కువ. అండ్ అదేవిధంగా ఇదే ప్లాట్ఫామ్ మనం కొన్ని వాటర్ తీసుకొచ్చాం. కూల్ వాటర్, ఫ్రిడ్జ్ అవైలబిలిటీ ఉన్నాయి ప్లాట్ఫామ్ మీద. సో చాలా చిల్లుగా ఉన్నాయి వాటర్. బట్ ఒకవేళ మీరు కనుక ట్రావెల్ చేసేటప్పుడు వాటర్ కలుపుకుంటే మాత్రం చూడ చాలామంది పబ్లిక్ ఎవరు ఉన్నారు. సమ్మర్ కాబట్టి చాలామంది తాగేస్తున్నారు కొనుక్కొని. అండ్ అదేవిధంగా సమోసాస్ కూడా వస్తాయి. ఒకవేళ స్నాక్స్ అలా తినాలనుకుంటే కెన్ బై సమోసా. అండ్ ఎలిజాగా ఆకలి అనేసరికి సమోసా 20 రూపీస్కి ఒక 5 pieces వచ్చినాయి. పర్లేదు, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది. సో ఇక తినడానికి వెళ్ళినప్పుడు తినక తప్పదు ఇక. సో అదేవిధంగా బై 6 అలా 6 o'clock వీ హ్యావ్ రీచ్ టు ఖమ్మం దగ్గరలో ఉన్నాం. సో చూడొచ్చు అప్పటికి చాలామంది నుంచి ఉన్నారు. ఎలా ఉంది? ఓకేనా? ఓకేనా? ఇక ట్రైన్ స్పీడ్ అంటారా, చూడొచ్చు మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 130 km/h అయితే రీచ్ అయిపోతుంది టచ్ అని. సో అంత స్పీడ్ వెళ్తుంది ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ మాత్రం మ్యాక్సిమం స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అండ్ చూడొచ్చు ఆల్రెడీ 130, 120 మంచి ట్రాక్. మనకి ట్రాక్ కనుక కరెక్ట్ ఉంటే మ్యాక్సిమం స్పీడ్ రీచ్ అయిపోతుంది. సో లోస్లో 100 కన్నా తక్కువ అయితే ఉండదు. రన్నింగ్ టైం అయితే బాగా తొందరగా అయితే మనకు చాలా రీచ్ అవుతారు. ఈ ట్రైన్కి ట్రావెల్ చేయాలని మ్యాక్సిమం అయితే అనుకుంటారు. అండ్ అలాగే వన్ ఆఫ్ ది మేజర్ స్టాప్స్ వచ్చేసి మహబూబాబాద్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ కూడా చాలా వరకు మ్యాక్సిమం సూపర్ ఇంటర్సిటీ కానీ లేకపోతే సూపర్ ఫాస్ట్ ట్రైన్ చాలా ఆగుతాయి, ఎక్స్ప్రెస్ ట్రైన్, ప్యాసింజర్ అన్నీ ఆగుతాయి. సో ఈ స్టేషన్ గురించి ఎందుకు ఇంపార్టెంట్ చెప్తానంటే మా హోమ్ టౌన్ కాబట్టి మహబూబాబాద్. సో దాని గురించి మెన్షన్ చేస్తున్నాం. సో నా చిన్నప్పటి చూస్తున్నా ఏ ట్రైన్ అయినా ఖాళీ అవ్వాలన్నా ఫిల్ అవ్వాలన్నా మ్యాక్సిమం మహబూబాబాద్లోనే అవుతుంది. సో చాలామందికి మహబూబాద్ నుంచి వరంగల్ కానీ కాజీపేట కానీ హైదరాబాద్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం ప్యాసింజర్ పక్కా ట్రావెల్ చేసేది ట్రైన్ రూటే. సో చాలా ఎప్పుడు చూసినా ప్రతి ట్రైన్ ఇంతే క్రౌడ్ ఉంటుంది. సో బై 6:44 కల్లా మేము రీచ్ అయ్యాం. సో ఒక 50 minutes అలా డిలే అయింది ట్రైన్. బట్ 6:30 కల్లా అయితే స్టేషన్ రీచ్ అయిపోయాం. సో అక్కడ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ నియర్ బై స్టాప్ వచ్చేసి మాకు కే సముద్రం, ఆ తర్వాత నెక్కొండ. సో ఈ 2 స్టాప్స్లో అయితే కొన్ని ట్రైన్స్ ఆపితే కొన్ని ట్రైన్స్ స్టాప్ ఉండదు. సో చాలామంది రీసెంట్ వినే ఉంటారు నెక్కొండ స్టోరీ ఏం జరిగిందో. అండ్ బై 8 o'clock అయితే వి రీచ్ టు వరంగల్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ చాలామంది దిగేస్తున్నారు. ఈ తర్వాత ఈ ట్రైన్గా మళ్ళీ కాజీపేట నుంచి సికింద్రాబాద్, అలాగే చెర్లపల్లి స్టాప్ అని చెప్పే కదా,
అండ్ చెక్ చేసుకోండి, కొన్ని ట్రైన్స్ ఈ మధ్య చెల్లపల్లి రైల్వే స్టేషన్లో కొన్ని స్టాప్స్ ఉన్నాయి ట్రైన్స్, ఆ ట్రైన్స్ ఏవో చెక్ చేసుకుని దిగటం బెటర్. సో గైస్ ఫైనల్లీ వి రీచ్డ్ వరంగల్. సో సమ్మర్ బెటర్ పాయింట్ ఏంటంటే మీరు ఒక ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ కానీ ఏ ట్రైన్లో ట్రావెల్ చేసినా కొంచెం ఏసీ సీటింగ్ చైర్లో రిజర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి సఫికేటింగ్, అలాగే స్వెట్టింగ్ వస్తుంది కాబట్టి. అండ్ మీరు చూడొచ్చు వరంగల్ రైల్వే స్టేషన్ మేజర్ ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేస్తున్నారు. సో రీడెవలప్మెంట్ నడుస్తుంది వర్క్, సో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది బయట లోపల. సో గైస్ చూసారుగా వరంగల్ రైల్వే స్టేషన్ ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా బాగుందో. సో మీకు అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ దిస్ మై జర్నీ ఫ్రమ్ గుంటూరు టు వరంగల్ వయా ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అదే ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.